రంగారెడ్డి జిల్లా బడంకెప్టు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ సర్వే నెంబర్ 153లో ఉన్న పార్క్ స్థలంలో అక్రమంగా అగ్రకులాల వారి శవాలను కాల్స్తున్నారని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అండదండలతో శవాలను కాలుస్తూ పూడ్చిపెడుతున్నారని స్థానికులు వాపోయారు. తీవ్రమైన దుర్వాసనతో వాసనతో చిన్నారులు మహిళలు శ్వాస తీసుకోలేకపోతున్నామని, అలాగే భోజనం సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా శవాలను కాలుస్తూ పూడ్చి పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కాలనీలో మరి ఇక్కడ బొందలగడ్డ పక్కనే ఉన్నది. ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ శవాలు వచ్చినప్పుడు వాళ్ళకు ఆ స్మెల్ అనేది వస్తుంది కదా, దాంతో వాళ్ళకు లేని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఎవరో చచ్చిపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, వాళ్ళ ప్లేస్ వేరే దగ్గర కూడా ప్లేస్ ఉన్నది, అక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక ఇండ్ల మధ్యలో పెట్టి ఇప్పుడు ఇక్కడ ఇండ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి అందరికి ఇబ్బంది పెట్టడము, ఒకరికి ఏది చేసినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి కదా, మనం అందరం కూడా ఆలోచించాలి. మరి అట్లా లేకుండా ఈ రోజు ఏం చేస్తారు, ఒక 5-6 నెలల ముందు కూడా చాలా మంది ఇక్కడ ఈ స్మెల్ తో చాలా మంది చనిపోయారు ఇక్కడ బస్తీలో. మరి చనిపోయిన ఫ్యామిలీలకు వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారా? ఏం చేస్తారు వాళ్ళు చెప్పు? హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు చనిపోతే ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇక్కడ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లకు కూడా తెలుసు, కౌన్సిలర్లకు తెలుసు, సబితా ఇంద్రారెడ్డికి కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందని కూడా. ఇంతకు ముందు కూడా అన్న వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాల ముందు కూడా ఇక్కడ మాకు బొందలగడ్డ వద్దని చెప్పేసి చాలా మంది ఇక్కడ పోరాటం కూడా చేసిరు. సరే, మాకు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా మాకు సపోర్ట్ చేయట్లేరు. కాలనీ ప్రెసిడెంట్ అని ఉన్నాడు, ఆ ప్రెసిడెంట్ కూడా మాకు ఏం సపోర్ట్ చేయట్లేడు. అందరికీ పెద్దబాయి వాళ్ళకే భయపడతాం అంటే మేము భయపడి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఒకరి ఆస్తులు అయితే మేము గుంజుకున్నట్లేదు. ఉన్న 4-5 ఇండ్లు కానీ 200-300 ఇండ్లకు కూడా మేము అడిగేది ఏంటంటే, మాకు కావాల్సింది ఏంటంటే, ఈ చిన్న పిల్లలు ఉన్నారు, ఇండ్లు కట్టుకున్నారు, ఇంతవరకు చేసింది చాలా అయిపోయింది. ఎక్స్చేంజ్ కాలనీ బడంగపేట, మా కాలనీలో